సినీ నేపథ్య గాయని మంగ్లీ పాడిన పాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసింది. కానీ ఆ పాటతో తాను ఎంతో నష్టపోయానని ఆమె చెబుతున్నారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మూల్యం తప్పదు. ఈ విషయంలో తాను బాధితురాలుగా మారానని సినీ గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. పాపులర్ సింగర్గా పేరు తెచ్చుకున్న ఆమె రాజకీయాల వల్ల తనకు అవకాశాలు లేకుండా పోతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతోంది. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొస్తోంది. తాజాగా ఆమె ప్రత్యేక ప్రకటన చేసుకోవాల్సి వచ్చింది. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తనపై జరుగుతున్న ప్రచారం తప్పు అని ఖండిస్తూ ఆమె ఒక లేఖ జారీ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇటీవల సింగర్ మంగ్లీ శ్రీకాకుళం జిల్లా వెళ్లారు. అరసవెల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్నారు. అదే రోజు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. అదే సమయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం సమేతంగా ఆలయానికి వెళ్లారు. వీఐపీ దర్శనాల్లో భాగంగా కేంద్ర మంత్రితో పాటు మంగ్లీ కూడా వెళ్లటం వివాదంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన మంగ్లీకి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్తారా అంటూ టీడీపీ శ్రేణులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని నిలదీసినంత పనిచేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనిపై రామ్మోహన్ నాయుడు ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ మంగ్లీ తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ జారీ చేసిన లేఖ ఇప్పుడు వైరల్ అంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాట పాడటంతో ఎన్నో రకాల అవకాశాలు కోల్పోయానని, ఎన్నెన్నో అవమానాలు పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పాడిన పాట సూపర్ హిట్గా నిలిచింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంగ్లీకి ఎనలేని గౌరవం దక్కింది. ఆమెను ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓ విభాగానికి సంబంధించి సలహాదారుగా కూడా నియమించారు. ఆమెకు టీటీడీలో ఎనలేని గౌరవం దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో ఓ 2 నియోజకవర్గాల వైసీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. అదే ఇప్పుడు శాపంగా మారింది. కూటమి అధికారంలోకి రావడంతో మంగ్లీ టార్గెట్ అవుతున్నారు. మొన్నటి అరసవెల్లి దేవస్థానం ఇష్యూలో మంగ్లీ మరింత వైరల్గా మారింది. దీంతో ఆమె ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. దేశంలోనే గుర్తింపు పొందిన నాయకుల్లో చంద్రబాబు ఒకరని, అటువంటి నేతపై తనకు గౌరవం ఉందని చెప్పుకొచ్చింది మంగ్లీ. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ తనను పాట పాడాలని సంప్రదించలేదని, వారు సంప్రదించినా తాను పాట పాడనని అనలేదని చెప్పుకొచ్చింది. 2024 ఎన్నికల్లో తాను ఏ పార్టీకి సైతం పాడని విషయాన్ని గుర్తు చేశారు. ఓ గిరిజన మహిళగా తనను తెలుగు ప్రజలు విశేషంగా ఆదరించారని, తన పాట ప్రతి పల్లెలో పండుగ వాతావరణం నింపాలని అనుకున్నానని, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఆ కోణంలో తనను చూడొద్దని మంగ్లీ విజ్ఞప్తి చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.